వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న అయితే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి నిధులను సమకూర్చుకుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి తర్వాత రుణమాఫీని మొదలు పెడతామని చెప్పగా 4 పథకాలను జనవరి 26వ తర్వాత విడుదల చేయనుంది. కాబట్టి అదే రోజు రైతు రుణమాఫీ కూడా విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను 3 దశల్లో మాఫీ చేసింది. 3 దశల్లో మాఫీ చేసినా కూడా చాలా మంది రైతులకు ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చేపట్టడం జరిగింది. దీంతో ఎందుకు మాఫీ కాలేదు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ వేసింది. సబ్ కమిటీ ఇచ్చిన వివరాల ప్రకారం టెక్నికల్ ఇష్యూల కారణంగా రైతులకు రుణమాఫీ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. మాఫీ కాని డబ్బులు తిరిగి ఆర్బీఐకి వచ్చాయని వాళ్ళు రిలీజ్ చేసిన వెంటనే మేము రైతుల ఖాతాలోకి నేరుగా విడుదల చేస్తామన్న మంత్రి ఇన్ని రోజుల జాప్యం తర్వాత విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. రైతులకు ఆధార్ కార్డ్, పట్టా, పాస్బుక్ మరి మ్యాచ్ అవ్వకపోవడం, కొంతమంది రైతులకు చాలా నెలల నుంచి ట్రాన్సాక్షన్లు జరగకపోవడం వలన అకౌంట్స్ అనేవి హోల్డ్ లో పడిపోవడం మరియు తంబు ఇంప్రెషన్ అనేది రాకపోవడం వల్ల చాలా మందికి మాఫీ కాలేదు. వీటికి పరిష్కార మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం 4వసారి మాఫీ చేసే దిశగా అడుగులు వేసింది. జనవరి 26కు ముందే 2 లక్షలకు పైచిలకు అప్పు ఉన్నట్లయితే రైతులు దాని వడ్డీలు చెల్లిస్తే మాత్రమే 2 లక్షలకు పైన ఉన్న రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి తెలిపింది. సో మీరు కనుక 2 లక్షలకు పైన అప్పు ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి మీ యొక్క వడ్డీ అయితే చెల్లించండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై.